వెల్కమ్ టు ఛానల్ SRT Telugu Lectures. మనం ఈరోజు సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వీడియోస్లో ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. మీకు కనుక వీడియో కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు. సో ఇన్పుట్ అంటే ఏంటి? ఇన్పుట్ మీన్స్ ప్రొవైడింగ్ డేటా టు బి యూజ్డ్ ఇన్ ఎ ప్రోగ్రామ్. సో మన ప్రోగ్రామ్ రాసేటప్పుడు మన ప్రోగ్రామ్కి అవసరమైన డేటాని ప్రొవైడ్ చేయడమే ఇన్పుట్ అంటాము. అవుట్పుట్ అంటే ఏంటి? అవుట్పుట్ మీన్స్ టు డిస్ప్లే డేటా ఆన్ ద స్క్రీన్. సో మనకి వచ్చిన డేటాని ఆ స్క్రీన్ మీద డిస్ప్లే చేయడమే అవుట్పుట్ అంటాము. అంటే సపోజ్ నేను ఇప్పుడు 2 వేరియబుల్స్ డిఫైన్ చేసి ఇంటూ ఏ అని బి అని. సో ఈ ఏకి బీకి వాల్యూస్ ఇవ్వాలి కదా. ఏకి ఏదో సమ్ 2 అనో 3 అనో, బీకి సమ్ 3 అనో 5 అని ఇలా నేను డేటా ఇవ్వాలి. దానిని ప్రోగ్రామ్కి అవసరమైన డేటాని ఇవ్వడాన్ని ఇన్పుట్ అంటారు. సో నేను తర్వాత ఏదైనా ఎడిషన్ పెర్ఫామ్ చేసిన తర్వాత a+b = 5 వచ్చింది. దాన్ని నేను స్క్రీన్ మీద ప్రింట్ చేయాలని అనుకుంటున్నా, దాన్ని అవుట్పుట్ అంటారు. సో ప్రోగ్రామ్కి అవసరమైన డేటాని ప్రొవైడ్ చేయడాన్ని ఇన్పుట్, తర్వాత ప్రోగ్రామ్ నుంచి డేటాని డిస్ప్లే చేయడాన్ని అవుట్పుట్ అంటారు. C programming language provides many built-in functions to read the given input and to display the data on the screen. సో ఈ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ప్రొవైడ్ చేయడానికి C programming language కొన్ని built-in functions అయితే సపోర్ట్ చేస్తుంది. So input output is provided by using the C standard library via set of functions defined in the stdio.h header file. అంటే మనకి ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్స్కి యూజ్ చేసుకోవాల్సిన మెథడ్స్ అన్నీ ఈ stdio.h అనే హెడర్ ఫైల్లో డిఫైన్ చేసి ఆల్రెడీ C లైబ్రరీలో ప్రొవైడ్ చేస్తారనమాట. సో మనం ఈ ఫంక్షన్స్కి సపోజ్ printf, scanf ఉంటాయి. దానికి ఎక్స్ప్లిసిట్గా మనమేం కోడ్ రాయక్కర్లా, ఆల్రెడీ C లైబ్రరీలో వాటి కోడ్ రాసి డిఫైన్ చేసి ఉంచుతారు. మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఆ సంబంధించిన మెథడ్స్ అన్నీ ఈ stdio.h హెడర్ ఫైల్లో ఉంటాయన్నమాట. సో మనం ఏం చేయాలి, ఈ printf, scanf మన ప్రోగ్రాంలో యూజ్ చేసుకోవాలి అని అనుకుంటే ఈ stdio.h ఫైల్ని మన హెడర్ ఫైల్ని మన ప్రోగ్రాంలో ఇంక్లూడ్ చేసుకోవాలి. ఎలా ఇంక్లూడ్ చేసుకుంటాము? ఈ స్టేట్మెంట్ యూజ్ చేసి #include stdio.h. సో ఈ స్టేట్మెంట్ని మనం బిగినింగ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ రాయాలి. ఎందుకు? printf, scanf డెఫినేషన్స్ ఆ హెడర్ ఫైల్స్లో ఉంటాయన్నమాట. సో C లైబ్రరీ ప్రొవైడ్స్ ఫాలోయింగ్ ఫంక్షన్స్ ఫర్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్. ఇలా printf, scanf, scanf, fget, cf, printf ఇవన్నీ ఫైల్స్లో యూజ్ చేసుకుంటాం అనమాట. printf అనేదేమో అవుట్పుట్ ప్రొవైడ్ చేయడానికి స్క్రీన్ మీద, scanf ఏమో ఇన్పుట్ రీడ్ చేయడానికి. ఇలా డిఫరెంట్ ఫంక్షన్స్ మనకి Cలో అవైలబుల్గా ఉంటాయి ఇన్పుట్ అండ్ అవుట్పుట్ స్టేట్మెంట్స్కి యూజ్ చేసుకోవడానికి. సో ఫస్ట్ printf చూద్దాం. printf ఎందుకు? అవుట్పుట్ని డిస్ప్లే చేయడానికి యూజ్ చేస్తాము. సో అవుట్పుట్ అంటే ఏంటి? అవుట్పుట్ అంటే ఏదైనా స్ట్రింగ్ అయినా అవ్వచ్చు, లేకపోతే ఏదైనా వేరియబుల్ యొక్క వాల్యూ అయి కూడా అవ్వచ్చు. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఇలా హలో వర్డ్ అయినా ఏదైనా స్ట్రింగ్ అవ్వచ్చు, లేకపోతే ఇలా ఈ వేరియబుల్ యొక్క వాల్యూ అయినా అవ్వచ్చు. సో ఇలా ఏదైనా సరే మన అవుట్పుట్ని స్క్రీన్ మీద ప్రింట్ చేయాలి అంటే ఈ printfని యూజ్ చేసుకుందాం. సో సపోజ్ ఈ హలో వర్డ్ అనేది స్ట్రింగ్ ప్రింట్ చేయాలనుకోండి. సింటాక్స్ ఏంటంటే printf ఫంక్షన్లో డబుల్ కొటేషన్స్ మధ్యలో మనం రాయాల్సిన స్ట్రింగ్ రాయాలి సింటాక్స్. ఇక ఫర్ ఎగ్జాంపుల్ printf హలో వర్డ్ అని స్ట్రింగ్ రాశాను అనుకోండి, మన స్క్రీన్ మీద హలో వర్డ్ అని ప్రింట్ అవుతుంది. అంటే ఈ డబుల్ కొటేషన్స్ల మధ్యలో రాసిన ఏ స్ట్రింగ్ అయినా యాజ్ టీజ్గా మనకి స్క్రీన్ మీద ప్రింట్ అయిపోతుంది. అదే printf యొక్క యూజ్. అలాగే మనం వేరియబుల్స్ యొక్క వాల్యూస్ని కూడా ప్రింట్ చేయొచ్చు. దానికి సింటాక్స్ ఏంటి? printf డబుల్ కొటేషన్స్లో ఫార్మేట్ స్పెసిఫైయర్ అండ్ వేరియబుల్ నేమ్. సపోజ్ మన వేరియబుల్స్ డిఫరెంట్ డేటా టైప్స్ ఉంటాయి. ఇంట్, ఫ్లోట్, క్యారీ, ఇలా డిఫరెంట్ డేటా టైప్స్ ఉంటాయి కదా. సో డిఫరెంట్ డేటా టైప్స్కి డిఫరెంట్ ఫార్మేట్ స్పెసిఫైయర్స్ ఉంటాయి. ఇంట్ %d, ఫ్లోట్ %f, క్యార్ %dc. సో మనం ఏ వేరియబుల్స్ని అయితే ప్రింట్ చేయాలని అనుకుంటున్నామో ఆ వేరియబుల్ లేక ఫార్మేట్ స్పెసిఫైయర్ కొటేషన్స్లో అండ్ వేరియబుల్ నేమ్ ఇస్తే మనకి ఆ వేరియబుల్ అనేది స్క్రీన్ మీద ప్రింట్ అవుతుంది. ఈ విధంగా మనం స్ట్రింగ్స్ని కానీ వేరియబుల్స్ యొక్క వాల్యూస్ని కానీ printf ఫంక్షన్ యూజ్ చేసుకుని స్క్రీన్ మీద ప్రింట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ printf హలో వర్డ్ అని రాస్తే స్ట్రింగ్ కాబట్టి డబుల్ కొటేషన్లో స్ట్రింగ్ ఇచ్చాము కాబట్టి ఆటోమేటిక్గా ప్రింట్ అయిపోతుంది ఆ స్ట్రింగ్ స్క్రీన్ మీద. లేకపోతే %d, n ఇచ్చాను. సో అవి n ఇంటిజర్ వేరియబుల్ అయితే నేను %d రాసా ఫార్మేట్ స్పెసిఫైర్. సపోజ్ n వాల్యూ = 5 అనుకోండి, 5 అనేది స్క్రీన్ మీద ప్రింట్ అవుతుంది.
నెక్స్ట్ స్కాన్ఎఫ్. స్కాన్ఎఫ్ టేక్స్ ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్. స్కాన్ఎఫ్ ఫంక్షన్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే, స్కాన్ఎఫ్ ఈజ్ యూజ్ టు టేక్ ఇన్పుట్ ఫ్రమ్ ది యూజర్ కీబోర్డ్ నుంచి ఇన్పుట్ ప్రొవైడ్ చేయడానికి స్కాన్ఎఫ్ అనేది యూజ్ అవుతుంది. సింటాక్స్ వచ్చేసి స్కాన్ఎఫ్ ఫార్మాట్ స్పెసిఫైడ్ ఇన్ డబల్ కొటేషన్స్ కామా యాంపర్సెంట్ వేరియబుల్ నేమ్. సపోజ్ నేను ఎన్ అనే వేరియబుల్ని ఇంటీజర్కి డిక్లేర్ చేశాను అనుకోండి, ఈ వేరియబుల్కి నేను ఇన్పుట్ ఇవ్వాలి అని అనుకుంటున్నాను అనుకోండి. సో దానికి సింటాక్స్ ఏంటంటే స్కాన్ఎఫ్ %d కామా %n. ఇంటీజర్ కాబట్టి ఫార్మాట్ స్పెసిఫైర్ %d, అండ్ నేను ఏ వేరియబుల్కి ఆ వాల్యూ అసైన్ చేయాలనుకుంటున్నానో ఆ వేరియబుల్ యొక్క అడ్రస్ %n ఇవ్వాలి. సో నేను n = 5 సపోజ్ నాకు 5 అని ఎంటర్ చేస్తే ఈ వాల్యూ వెళ్ళి n యొక్క అడ్రస్ లొకేషన్లో స్టోర్ అవుతుంది అనమాట. ఈ విధంగా మనం కీబోర్డ్ నుంచి ఇన్పుట్ తీసుకోవడానికి స్కాన్ఎఫ్ అనేది యూజ్ చేస్తారు. సపోజ్ నేను మల్టిపుల్ ఇన్పుట్స్ అండ్ మల్టిపుల్ అవుట్పుట్స్ని ఒకేసారి డీల్ చేయాలని అనుకోండి, అంటే 2 వేరియబుల్స్ని ఒకేసారి ప్రింట్ చేయాలనుకోండి. సింటాక్స్ ప్రింట్ఎఫ్ ఇన్ డబుల్ కొటేషన్స్లో ఎన్ని వేరియబుల్స్ ఉంటే అన్ని %dలు కామా ఆ వేరియబుల్స్. అలాగే స్కాన్ఎఫ్ %d కామా %d ఆ వేరియబుల్స్ యొక్క అడ్రస్లు. నేను ఎంలో ఒక వాల్యూ స్టోర్ చేయాలనుకుంటున్నాను అనుకోండి, %m అంటే కామాతో సపరేట్ చేసి మల్టిపుల్ వాల్యూస్ని రీడ్ చేయొచ్చు, మల్టిపుల్ వాల్యూస్ని స్క్రీన్ మీద ప్రింట్ చేయొచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, స్కాన్ఎఫ్లో ఇక్కడ కామా రాయకూడదు, కావాలంటే ప్రింట్ఎఫ్లో ఇక్కడ మనం రాసుకోవచ్చు. మనం ఇక్కడ ఎలా ఇస్తే అవుట్పుట్ అలా వస్తుంది. కామా లేకుండా ఇస్తే అవుట్పుట్ కామా లేకుండా వస్తుంది, కామా పెట్టి రాస్తే అవుట్పుట్లో కామా వస్తుంది. సపోజ్ నాకు వేరియబుల్ n వాల్యూ 5 అనుకోండి, m6 అనుకోండి. నేను ఇప్పుడు కామా రాసి ప్రింట్ చేశాను కాబట్టి 5, 6 అని ప్రింట్ అవుతుంది. సపోజ్ ఈ కామా లేదనుకోండి, 5, 6 అని ఇలా పక్కన ప్రింట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం ఫార్మాట్ స్పెసిఫైర్స్ యూజ్ చేసుకున్నాం కదా ప్రింట్ఎఫ్లో, స్కాన్ఎఫ్లో. సో ఏ డేటా టైప్కి ఏ ఫార్మాట్ స్పెసిఫైర్స్ యూజ్ చేస్తారు అంటే, ఇంటీజర్కి %d, క్యారెక్టర్కి %c, ఫ్లోట్కి %f, డబుల్కి %lf, షార్ట్ ఇంట్ అయితే %hd, అన్సైన్డ్ ఇంట్ అయితే %u, లాంగ్ ఇంట్ %li, సైన్డ్ క్యారీ అయితే %t, అన్సైన్డ్ క్యారీ కూడా %c, లాంగ్ డబుల్ అయితే %lf. అంటే డిఫరెంట్ డేటా టైప్స్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మాట్ స్పెసిఫైర్స్ని యూజ్ చేసుకుంటారు.